చూద్దాం. హైదరాబాద్ లో కుండపోత కురిసింది. శివారు కాలనీలు చెరువుల్ని తలపించాయి. కానీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ డ్రైనేజ్లోకి వెళ్లిపోయింది. ఆనాడు నిజాం నవాబులు పక్కా ప్రణాళికతో నగరాన్ని నిర్మించారు. భూగర్భ డ్రైనేజ్పై దృష్టి పెట్టారు. కానీ హైదరాబాద్ విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. అక్కడ ఇష్టారాజ్యంగా కాలనీలు వెలిశాయి. చినుకు పడితే చాలు ఆయా ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజలకు నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ లో కుండపోత కురిసింది. శివారు కాలనీలు చెరువుల్ని తలపించాయి. కానీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ డ్రైనేజ్లోకి వెళ్లిపోయింది. ఆనాడు నిజాం నవాబులు పక్కా ప్రణాళికతో నగరాన్ని నిర్మించారు. భూగర్భ డ్రైనేజ్పై దృష్టి పెట్టారు. కానీ హైదరాబాద్ విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. అక్కడ ఇష్టారాజ్యంగా కాలనీలు వెలిశాయి. చినుకు పడితే చాలు ఆయా ప్రాంతాలు చెరువుని తలపిస్తున్నాయి. ప్రజలకు నరకం కనిపిస్తోంది. హైదరాబాద్ ని కుంభవృష్టి వణికించింది.